అనగనగా ఒక చిన్న విత్తనం. అది వేసవిలో ఒక ఎండిన పొలంలో పడింది. చుట్టూ ఉన్న గడ్డి మొక్కలు దాన్ని చూసి నవ్వుతూ, నీవెందుకు ఇక్కడ పడ్డావు? ఇక్కడ నీకు నీరు దొరకదు, నువ్వు పెరగలేవు అన్నాయి. కాని ఆ విత్తనం నిరాశపడలేదు. అది వాటి మాటలను పట్టించుకోకుండా తాను పెరగగలనని నమ్మింది. తనలోని శక్తినంతా కూడా తీసుకుని వేళ్లను భూమిలోకి లోతుగా పంపించింది. 1 అంగుళం 2 అంగుళాలు అలా ముందుకు పోతూనే ఉంది. కొన్ని వారాల తర్వాత చినుకులు పడ్డాయి. పడిన ఆ చినుకులు భూమిలోని ఆ మొలక వేళ్లను తాకాయి. అది ఒక్కసారిగా సంతోషంతో పొంగిపోయింది. ఆ ఎండిన పొలంలో కూడా అది ఒక పచ్చని మొక్కగా పెరిగింది, చిగురించింది. ఆశ్చర్యంగా చినుకులు తక్కువగా పడటంతో పైన ఉన్న గడ్డి మొక్కలన్నీ ఎండిపోయాయి. కాని ఆ చిన్న మొలక మాత్రం తన లోతైన వేళ్ల కారణంగా భూమిలోని తేమను పీల్చుకొని పెద్దగా పెరిగి అందమైన పూలు పూసింది. ఇంక పక్షుల గుంపు ఆ చెట్టు మీద వాలాయి. పక్షులు తన గూళ్లను కట్టుకున్నాయి. ఆ చెట్టు అందరికీ నీడనిచ్చింది. ఆ చిన్న విత్తనం ఆ రోజు నిరాశ పడలేదు కాబట్టి ఈ రోజు ఎంతో మందికి జీవితాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. అంతేనండి, మన జీవితంలో కూడా కష్టాలు రావచ్చు. అందరూ నిన్ను నమ్మకపోవచ్చు. కానీ మనలో మనం నమ్మకం పెట్టుకొని కష్టపడితే ఆ చిన్న విత్తనం లాగే మనము మన కష్టాల నుండి బయటపడి జీవితంలో గొప్ప విజయాన్ని సాధించగలం. మీకు ఈ కథలో ఏ భాగం బాగా నచ్చింది కామెంట్స్ లో చెప్పండి. అండ్ మళ్ళీ కలుద్దాం మరో కొత్త కథతో.